అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తర్వాత ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత్పై షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత్కు ఎందుకు నిధులు ఇవ్వాలని వ్యాఖ్యానించారు. భారత్ వద్ద చాలా డబ్బు ఉందని, వారి ఓటర్ల సంఖ్యను పెంచుకునేందుకు $21 మిలియన్ ఇవ్వాల్సిన అవసరం అమెరికాకు ఏంటి అని ట్రంప్ ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ రామ్మోహన్ గారిని అడిగి తెలుసుకుందాం. రామ్మోహన్ గారు, ట్రంప్ వ్యాఖ్యలు అంటే రోజు రోజుకి అంటే కొత్తగా నినాదాలతో ట్రంప్ గారు ముందుకు వస్తున్నారు. మేము అంటే లెక్క ప్రకారం మన ఇండియా అంటే అన్ని దేశాలకు సహాయం అందించే క్రమంలో మన ఇండియాకు కూడా సహాయం అందించాల్సిన బాధ్యత అమెరికాకు ఉందా అండి? లేదంటున్నాను. నేను ప్రభుత్వం ఏకీభవిస్తాను. మనం కూడా మిచ్చబడుతున్న స్థితిలో ఏం లేము. వారి $21 మిలియన్ తీసుకొని మనము ఇది మన భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిణమిల చేయాల్సిన అవసరం మనకు కూడా లేదంటున్నాను నేను. మన ఓటింగ్ శాతం పెంచుకోవడానికైతే స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇతరత్ర మన దగ్గర ఓటర్ అవేర్నెస్ కోసం మనం డబ్బులు వెచ్చిస్తా అంటున్నాం. ఓటర్ల వృద్ధి కాదు, ఓటర్ అవేర్నెస్ కోసం, అంటే ఎక్కువ శాతం మంది పోలింగ్ లో పాల్గొనాలని. రెండు దేశాలు అద్భుతమైనది. అమెరికా అయితే 200 సంవత్సరాల అతి పురాతన ప్రజాస్వామ్య దేశం. మనది అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. సుమారు ఇప్పుడు 100 కోట్ల దగ్గర ఉంటున్నాం మన ఓటర్లు. మన ఓటర్లు 98 కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు ఇంకో 2 కోట్లు ఈజీగా ఇంకొక 2-3 సంవత్సరాలు అయిపోతాం. 2029 ఎన్నికల కన్నా 100 కోట్లు అయిపోతాం మన ఓటర్లుగా. అట్లా చూసుకుంటే మన అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి వాళ్ళ సహాయం తీసుకొని మనం ఓటర్లు అవేర్నెస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ట్రంప్ పాలసీ ఏంటంటే తమ్ముడే మన పేకాటి అన్నట్టు ఆయన ఏమంటున్నాడు, మిగతా బంగ్లాదేశ్, మన పాకిస్తాన్ ఇట్లాంటి దేశాలన్నింటి కెనడా పక్కనే ఉన్న కెనడా, మెక్సికో చేస్తున్నాయి కదా, ఈ సహాయం భారతదేశానికి అవసరం లేదన్నాడు. అంటే మనం ఆత్మగౌరవం ఎంపీలు కాబట్టి ఇప్పుడు మన పేద దేశం కాదు, స్వల్ప ఆదాయం వచ్చే దేశాలు కాదు చైనా గాని భారతదేశం గాని అని వ్యాఖ్యానించారు. కాబట్టి నేనేమంటున్నానంటే ఆయన వ్యాఖ్యలో మనం పాజిటివ్ గా తీసుకుందాం. ఆయన ఏమంటున్నారు, భారతదేశానికి మనం సహాయం చేయాల్సిన స్థితిలో లేదు. భారత్ శక్తివంతమైన దేశంగానే ట్రంప్ భావిస్తున్నారని మనం భావించుకోవచ్చు. అంటే ఇప్పుడు మన పేద దేశం కాదు, ఇంకోటి మన ఒక్క దేశం మీద ఆంక్షలు విధిస్తే మనం ఖచ్చితంగా అనాలి. కానీ ఆయన ప్రపంచవ్యాప్తంగా సుమారు $5 లక్షల కోట్ల వాళ్ళు మొత్తం ప్రపంచవ్యాప్తంగా పంచిపెడుతున్నారు. అంటే మన ప్రజలు మార్చి వాళ్ళకి ఎందుకు పంచిపెట్టాలి అనే ఒక భావన ట్రంప్ అంటున్నారు. ట్రంప్ పాలసీలో ఇప్పుడు మనకంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది, కానీ ఎవరికైనా తమ దేశం గొప్పే కదా, తమ దేశంలో ఉన్న పౌరులను సౌఖ్యం చూడాల్సిందే కదా. వాళ్ళు కూడా సుమారు 35 కోట్ల, అంటే మనకు 140 కోట్లు, సుమారు 35-40 కోట్ల మంది వాళ్ళు కూడా ఉన్నారు కదా. కనుక ట్రంప్ ఏమంటున్నాడు, అమెరికా ఫస్ట్ అంటున్నాడు, అగైన్ అంటున్నాడు, గ్రేట్ అమెరికా ఫస్ట్ అగైన్ అంటున్నాడు. కానీ మనం కూడా గ్రేట్ ఇండియా మనం అంటున్నాం కదా. ఈ రెండింటి మధ్య పెద్ద భేదం లేదు, ఎవరి ఆత్మగౌరవం వాళ్ళది, ఎవరి ఆర్థిక అవసరం వాళ్ళది. కానీ ఇక్కడ ట్రంప్ అనే దాంట్లో మనం ఒక్క దేశానికి ఆపేస్తే మనం ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేయొచ్చు. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు చేస్తున్న సహాయాలు ఆపిండు, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిధులు ఆపిండు, ఐక్యరాజ్యసమితి కూడా నిధులు ఆపుతా అంటున్నాడు. ఇవన్నీ మా నిధులతో నడుస్తూ మాకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నాయన్న భావన ఆయనకు ఉన్నది. ఇతర దేశాలు చాలా దేశాలు సహాయం చేస్తే మాకు దొరికింది ఏమి, మా దేశాలు వాళ్ళ పౌరులను మాత్రమేందుకు ఇతర దేశాలు సహాయం చేయడం అంటున్నారు. అది పాలసీ తీసుకున్నాడు. అలా మనకు వచ్చే నష్టం కూడా ఏం లేదు. ఓటర్ అవేర్నెస్ కోసం వాళ్ళు ఇచ్చే $21 మిలియన్ మనం పెద్ద ఆశపడాల్సిన అవసరం లేదు. మన ఓటర్లను మనం చైతన్యవంతం చేసుకున్నాం, ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది కూడా. అంటే ట్రంప్ అధ్యక్షుడిగా అప్పుడు ఉన్నప్పుడు డెవలపింగ్ కంట్రీస్ జాబితాలో మన ఇండియాని తీసేసినట్టు కూడా ఉన్నారు కదండి. అప్పుడేమో మనం 19వ స్థానంలో ఉన్నాం. ఇక్కడ మనకు మోడీ గారు 2014 ఎన్నికైనప్పుడు, అక్కడ 2016లో ట్రంప్ ఎన్నికైనప్పుడు మనం 9-8 స్థానంలో ఉన్నాం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో. ఇప్పుడు 3వ స్థానానికి మనం 5వ స్థానానికి చేరుకున్నాం. ఇప్పుడు బ్రిటన్ ఎన్నికపడిపోవడం వల్ల 5వ స్థానానికి చేరుకున్నాం. అతి త్వరలో 3వ స్థానానికి చేరుకోబోతున్నాం. కనుక మనం గౌరవించినట్టు లెక్క అంటున్నాం. మన ఓటర్ అవేర్నెస్ కోసం వాళ్ళ ఫండ్స్ స్వచ్ఛత సంస్థల ద్వారా లేకుంటే ప్రభుత్వం ద్వారా మన ఓటర్ అవేర్నెస్ చేసుకునే దృష్టిలో మనం కూడా లేమంటున్నాం. పక్షమేం లేదు. మనం కూడా ఇప్పుడు మన స్థాయిలో మనం కూడా ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ భవనం మనం కట్టించినాం, ఆఫ్ఘనిస్తాన్ ఆసుపత్రులు మనం కట్టించినాం. ఈ పక్కన మన చుట్టూ 7 దేశాలకు మనం ఏదో వరకు సహాయం చేస్తున్నాం. కానీ చైనా ఏం చేస్తుందంటే మనకంటే మించి మనమేమో కేవలం విద్య, ఆరోగ్యం ఇటువంటి విషయాలు సహాయం చేస్తుంటే చైనా వ్యాపార దృక్పథంతో ఆ దేశాలను ఆక్రమించుకుంటుంది. అంటే వ్యాపార పరంగా అప్పులు ఇచ్చి ఆక్రమించుకుంటుంది. ఈ రెండింటి మధ్య నా ట్రంప్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్నిటి పట్ల ఒక రకంగా ఉండాలి, మన భారతదేశం పట్ల ఒక రకంగా ఉండాలి. ఎందుకంటే రేపు పొద్దున చైనా ఆధిపత్యం పెరిగితే మన భారతదేశానికి ఎంత ప్రమాదం, అమెరికా కూడా అంతే ప్రమాదం. కనుక శత్రువు మిత్రుడు అన్నట్టు మన దేశంతో సఖ్యతగా ఉండుకుంటూనే
ఆయన అన్ని దేశాలకు ఏదైతే వర్తిస్తుందో అంటే రామ్మోహన్ గారు 2024 ఎలక్షన్ క్యాంపెయిన్స్లో కూడా ఇలాంటి నినాదాలతోనే వెళ్ళారు. అంటే ఏమని, అమెరికా ప్రజల పన్నుల డబ్బు అవసరం లేని దేశాలకు మేము ఇవ్వము అని. అంటే ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏమున్నాయో అదే కంటిన్యూ చేస్తున్నట్టు మనకు అనిపిస్తోంది. ఇప్పుడు ఖచ్చితంగా. కొత్తగా ఈ డెసిషన్స్ కొత్తగా అని అంటే ఇప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు వన్స్ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత. కానీ ఆయన ఎన్నికల్లో ఎలా హామీల్లో వెళ్ళారో అదే కంటిన్యూ చేస్తున్నారు. ఆయన క్లియర్గానే ఉన్నారు. ఆయన క్లియర్ గా ఉన్నారు. మనమే కొంచెం అర్థం చేసుకోవాలి. అదే. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పంపుతున్నారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పంపడం చూసుకుంటే ఇప్పుడు ట్రంప్ కంటే ఎక్కువ మందిని జో బైడెన్ పంపించారన్నమాట. అవును. జో బైడెన్ ఏంటంటే డిప్లొమాట్, ఎక్కడ కూడా దాన్ని బయట పడలేదు. అవును. కానీ ఇప్పుడు బయటపడుతున్నాడు ఆయన. మాంసం తినేవాడు కనుక బొమ్మికలు మెల్ల వేసుకున్నట్టు, ట్రంప్ ఏమో గోడ బాళ మనిషి. మన ఇప్పుడు మోడీ ఎట్లా సీతయ్య ఎవరు చెప్తే కూడా మన ప్రధానమంత్రి అక్కడ మోడీ కూడా ఇద్దరు వరకు చెప్పి ఇద్దరు మనస్తత్వాలు ఒకటే కనుక ఎవరికి తీసుకోవట్లేదు. కరెక్ట్ అంట. ఆయన ఏదైతే అన్నాడో మేనిఫెస్టో పేర్కొన్నాడో, ఆయన ఏదైతే ప్రచారం చేసిండో అదే అమలు చేస్తున్నాడు. కొంచెం కర్కశంగా అనిపిస్తున్న నిర్ణయాలు, కానీ అది సరైన నిర్ణయం. అంటే మనం బలపడుతున్నప్పటికీ అవసరమైన సందర్భాల్లో సహాయం కోరటం తప్పు అనుకోవచ్చా అండి? అవసరం లేదా మీరు అన్నట్టు క్లియర్గా? అంటే మనకు సమాజంలో ఎట్టుకుంటామా, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో. అది ట్రంప్ గారు చెప్పేశారు ఇదే మాట. అమెరికా ఇండియా మధ్యన ఇవాళ నైపుణ్య భారత్ మనది, నైపుణ్య అభివృద్ధి ఉన్నది మనది. అందుకని అక్కడ సిఇఓలు, పెద్ద పెద్ద కంపెనీ సిఇఓ మన వాళ్ళే ఉన్నారు, ఎదుర్కొన్నారు. ఈ నైపుణ్యం అక్కడ ఉపయోగపడుతుంది, వాళ్ళకి ఉపయోగిస్తున్నారు మనం. అట్లాగే ఇప్పుడు వాళ్ళ F-35 విమానాలు మనం కొందాం అనుకుంటున్నాం. దాన్ని విమర్శించి వేరు, కానీ అది వాళ్ళ పనికిరాని విమానాలు అమ్ముతున్నారని, వాళ్ళు ఆల్రెడీ టెక్నాలజీలో బలపడి వాళ్ళు పాత విమానాలు అమ్ముతున్నారు. ఉన్నా కూడా ఇలా ఆయుధ సంపత్తి విషయాల్లోకి వస్తే అమెరికాను సూపర్ పవర్ కదా అమెరికా అయితే, అక్కడి నుంచి కొనుక్కుంటున్నాం మనం. అది చేస్తున్నాం, మన నైపుణ్యాన్ని వాళ్ళకి ఇస్తున్నాం. అందుకనే ఇమ్మిగ్రేట్ విషయంలో ట్రంప్ చాలా క్లియర్ గా ఉన్నాడు. మీ నైపుణ్యం మాకు కావాలి, మీ దేశంలోని వ్యక్తులను మీరు రానివ్వమంటలేము, కానీ కొన్ని నిబంధనలు పెడుతున్నారు అంటున్నావు. కరెక్టే కదా. ఇప్పుడు మనం చదువు కోసం పోయి ఉద్యోగాలు చేయడం నిషిద్ధము, అట్లానే టూరిస్ట్ వీసా మీద పోయి ఉద్యోగాలు చేయడం నిషిద్ధము. అందుకని మన మోడీ గారు కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఒక 1000 మంది 2000 మంది వెనక పంపుతున్నా అంటే లక్షలాది మంది ఉన్నా అంటున్నారు. లీగల్ గా లేని వాళ్ళని వెనక పంపుతారని మనం కూడా ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు మనం రోహింగ్యా మనం రాయిస్తాం, మన దేశం రానివ్వం కదా. అందుకని కొంచెం ఇది ఏంటంటే మనకు కొంచెం కష్టం అనిపిస్తుంది. కన్నవారి కలలు అవుతున్నాయి అనిపిస్తుండదు మనకు. కానీ పంపినప్పుడే మనం ఆలోచన చేయాలి. అందుకని ఆనాడైనా ఈనాడైనా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పట్ల ఎవ్వరు ఏ దేశం కూడా దాన్ని సమర్థించదు. లీగల్ గా పోయిన వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే ఖచ్చితంగా నిలబడతాం. రైట్ రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ గివింగ్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్ అండి.